హాయ్ అండి, ఇక్కడైతే చికెన్ కర్రీ వండుతున్నాం అనమాట. చికెన్ కర్రీ ఇంకా ములక్కాడలు, ఇవి నాటు ములక్కాడలు అనమాట. అందుకే చిన్నగా కనిపిస్తున్నాయి. అలాగే చికెన్ ములక్కాడలు వండడానికి ములక్కాడలు, చికెన్, ఉల్లిపాయలు మసాలా కోసం, ఒక బాదం పప్పులు, అలానే పచ్చిమిర్చి. చికెన్కి ఫస్ట్ అయితే కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా పెరుగు కలిపి పెట్టేసుకున్నాము. అలానే మసాలా ముద్దకి బాదం పప్పుకి బదులు జీడిపప్పు ఉంటే వేసుకోండి. అలానే జీలకర్ర ఇది ఏమంటారు, అల్లం ముక్కలు, ఎల్లుల్లిపాయలు అన్నమాట. కావాల్సిన మసాలా ముద్ద అయితే రెడీ చేసుకున్నామండి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకుని పెట్టుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు ఫస్ట్ అయితే వేసుకోవాలి. లైట్గా వేగిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి వేయాలి. ఇది కూడా కొంచెం దూరంగా వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత, మరీ వేగకూడదు నల్లగా, ఇలా వేగిన తర్వాత మసాలా ముద్ద అయితే వేయించుకోవాలి పచ్చివాసన పోయేలాగా. ఒక 15 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా మసాలా ముద్దంతా మంచిగా వేగిన తర్వాత, ఒక 10 మినిట్స్ వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకొని ఒక 10 మినిట్స్ ఆగాలి. ఇది కూడా కొంచెం మగ్గాలన్నమాట. చికెన్లో వాటర్ ఉంటుంది కదా, అదంతా ఇంకిపోవాలి. వేసావు కదా, ఇగోండి చికెన్ సగం ఉడికిన తర్వాత, సగం వేగిన తర్వాత ములక్కాడలు అయితే వేసుకున్నాము. ములక్కాడలు తొందరగా ఉడుకుతాయి కదా, అందుకని కొద్దిగా లేట్గా వేసాను అనమాట. ఇవ్వండి, చికెన్లో కసూరి మేతి వేసుకుంటే చాలా బాగుంటుంది. అట్లనే ఒకసారి ఇలా అటు ఇటు కలిపేసుకొని వాటర్ పోసుకోవాలి. కొంచెం పోద్దామా, వాటర్ పోసుకొని కలుపుకోవాలన్నమాట. మంచిగా కలిపేసి ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇగోండి, చికెన్ కర్రీ అయితే ఉడికిపోయింది. నచ్చితే మీరు కూడా చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే కనుక. అయితే కర్రీ అయితే ఆపేసుకున్నాం అనమాట. ములక్కాడ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి మీరు కూడా.